ఉదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్న ఆశ్చర్యకరుడు. అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ప్రియ సహోదరి సహోదరులరా, మనము ఆశ్చర్యకరుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు అనే అంశాన్ని మనం అంశముల వారిగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మన ఆశ్చర్యకరుడిలో 1000 ఆత్మీయ సత్యాలని వెలికి తీస్తూ ఒక్కొక్క సత్యాన్ని, ఆ సత్యంలో ఉన్న ఆశ్చర్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాం. మొదటి సత్యం, ఆయన మహాఘనత కలిగిన ఆశ్చర్యకరుడుగా దేవుణ్ణి స్తుతించాం. రెండవ సత్యం, ఆయన అక్షయుడైన ఆశ్చర్యకరుడుగా మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించాం. మూడవ సత్యం ఈ ఉదయకాలం మందు అదృశ్య దేవుని స్వరూపి అయిన ఆశ్చర్యకరుడు. ఇది నిజంగా ఒక ఆశ్చర్యమే. ఒక స్వరూపము అదృశ్యంగా ఉండటం, దృశ్యంగా లేకపోవటం, కనిపించకపోవటం, కంటికి కనిపించలేకపోవటం ఒక ఆశ్చర్యం. సర్వసృష్టిలో యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క సార్వాధికారాన్ని చాటి చెప్పే అత్యంత ప్రాముఖ్యమైన వచనము అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రికలో కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ యేసుక్రీస్తు వారు ఎవరనేది, ఆయన యొక్క సత్యము, ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క ప్రాముఖ్యత, ఆయన యొక్క సార్వాధికారము, ఆయన యొక్క దైవత్వము, ఆయన యొక్క స్వరూపము, ఈ సర్వ సృష్టిలో దేవుని యొక్క శక్తిని, ఆ స్వరూపాన్ని వివరిస్తూ ఏ విధంగా దేవుణ్ణి వర్ణిస్తున్నాడంటే అది అదృశ్య దేవుని స్వరూపి. అది కంటికి కనిపించే స్వరూపి కాదు, స్వరూపము కాదు, అది అదృశ్య దేవుని స్వరూపి. దేవుడు ఆత్మ గనుక మనము సంఘాల్లో కూడా ఆ మాటను రాస్తూ ఉంటాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మరి దేవుడు ఆత్మై ఉన్నాడు. ఒక మాటను మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో మనం చూసినట్లయితే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. అంటే దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క స్థితిని మనం చూసుకోవాలంటే ఆయన ఆత్మదేవుడు, ఆయన అదృశ్యంగా ఉండేవాడు, ఆయన కంటికి కనిపించే దేవుడుగా ఆయన లేడు. ఆయన పోలిక, ఆయన ప్రతిబింబం ఒకసారి చూసినట్లయితే అద్దంలో లేదంటే ఒక ఫోటోలో మన ముఖం ఎలా కనిపిస్తుందో యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుని యొక్క అదృశ్య దేవుని యొక్క ఆ పోలికలు, ఆ లక్షణాలు యేసుక్రీస్తులో మనం చూస్తూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తును ఉద్దేశిస్తూ అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తును చూస్తే అదృశ్య దేవుని యొక్క తండ్రి అయిన దేవుణ్ణి మనం చూడగలిగినట్లే. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన అదృశ్య లక్షణాలు, తండ్రి యొక్క అదృశ్య స్వరూపాన్ని కుమారుడు ద్వారా మనం చూడగలం. ఆ కుమారుడే ఈ లోకానికి దిగివచ్చి తిరిగి లేచి తిరిగి ఆయన పరలోకమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అదృశ్య దేవుణ్ణి చూడాలి అంటే యేసు ప్రభు వారే అదృశ్య దేవుని స్వరూపిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడని చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తి, అంటే ఆయన నిత్యము ఉండేవాడు. ఆయన అదృశ్య దేవుడు అయినప్పటికీ ఆయనలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఆయన నిత్యము ఉండేవాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన శక్తివంతుడు, నిత్యము ఉండే శక్తి కలిగిన వాడు. రెండోది ఆయన దేవత్వము, ఆయన అదృశ్య లక్షణములు అనగా
ఆయన శక్తియు ఆయన దేవత్వమును జగద్భుత్పత్తి మొదలుకొనబడి సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది కనుక వారు నిరత్తులై ఉన్నారు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, మన దేవుడు అదృశ్య దేవుని స్వరూపి. మరొక మాటను కూడా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన అదృశ్యమైన వాటిని మేము అదృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది అని మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఎలా అనగా అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు అదృశ్య దేవుని స్వరూపి. ఆయన ఎవరు చూడలేరు, కానీ ఆయన నిత్యత్వములో పరలోకములో ఉన్నత స్థితిలో దేవదూతల సహితం ఆయన్ని చూడలేని స్థితిలో ఉన్నారు కదా. పరలోక పట్టణములో ఆయన యొక్క స్థితిని మనం చూసినట్లయితే దేవదూతల సైతం ఆయన చూడలేక 2తో రెక్కలు కప్పుకొనుచు, 2తో తమ కాదాలను కప్పుకొనుచు, 2తో ఎగురుచు నిత్యము పరిశుద్ధుడు 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 పత్వాసు దీపంలో యోహాను పరవశుడై ఆత్మవశుడై వెళ్ళినప్పుడు 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్న ఆ దేవుణ్ణి చూసినప్పుడు ఆయన చచ్చిన వాని వలె ఉన్నాడు. దేవుణ్ణి చూడలేని స్థితిలో ఉండినవాడు. మోషే కూడా దేవుణ్ణి చూడాలంటే నువ్వు నన్ను చూడలేవు అన్నాడు. అవన్నీ ఆయన అదృశ్య దేవుని యొక్క లక్షణాలు. దేవుణ్ణి ఎవరూ చూడలేరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, ఇది నిజంగా ఆశ్చర్యమే. ఆయన యొక్క అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్న ఆశ్చర్యకరుని ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకొని హృదయార మనసారా ఆయన్ని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. మీరు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్న ఆశ్చర్యకరుడు. అందుకే మీకు స్తోత్రం వందనములు తెలియచేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.